ఏంటి సమాజం ఏది అన్నారేంటది? ఆ, ఇప్పుడు మీరు మాస్ గురించి అడిగారు కదా, ఆ పాయింట్ కూడా చెప్తా. ఓకే. దాని ముందు ఒకటి చెప్తా. ఉమ్, నేను మనిషిని, ఉమ్, భారతీయుని రెండే. ఉమ్, ఏ ప్రాంతానికి ఆపాదించొద్దు నన్ను, ఏ ప్రాంతానికి సంబంధించిన మనిషిని కాదు. కుల మతానికి ప్రాంతాలకి అస్సలు నేను ఆ సబ్జెక్ట్ లో లేనేలేను. మరి ఇక్కడ జస్ట్ హృదయం మానవ. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా వాళ్ళేగా, భారతీయులేగా. అదే భారతీయులను ఫీల్ అవ్వాలి కదా, కన్విక్షన్ తో బతకాలి కదా. ఉమ్, జస్ట్ ఆగస్ట్ 15 వచ్చిన రోజు సెలవు తీసుకోలేదు, ఒక చాక్లెట్ తింటూ జెండా వందనం చేస్తే భారతీయుడు అయిపోడు. మీరేంటి సంవత్సరం అంతకాలం జెండా ఎగరేస్తారా? ప్రతిరోజు భారతదేశాన్ని నా గుండెలో పెట్టుకుని బతుకుతుంటా. ఉమ్, అది అది నాలో ఉన్న పేట్రియట్ భావాలు. ఉమ్, ఓకే. రెండు, హృదయ మానవ్ అని అడిగారు పేరు. చాలా మంది అడుగుతున్నారు ఏంటి హృదయ మానవ్ అని. ఇప్పుడు ఈ షో కోసమో దేనికోసమో నేను క్రియేట్ చేసుకుంది కాదు. ఉమ్, 1998, 99 ఉమ్, ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఉమ్, ఈమెయిల్స్ మనందరం చేసుకుని ఉంటాం కదా. హాట్ మెయిల్ మీకు మనకు తెలిసి జీమెయిల్ క్రియేట్, యాహూ మెయిల్, జీమెయిల్ లేదు ఆ టైంలో. ఉమ్, క్రియేట్ చేసుకునేటప్పుడు మన ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్లో హరీష్ నా పేరు, స్వతహాగా తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఈ దేహానికి ఉన్న పేరు హరీష్. ఉమ్. ఇంటి పేరు నేను ఇష్టపడిన, మీకు అర్థమైపోయింది దాని రీజన్ కూడా. అవునవును. హరీష్ అని పెట్టుకుని ట్రై చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తున్నప్పుడు అసలు పేరు అనేది నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కావాలి, అసలు నా వ్యక్తిత్వం ఏంటి, దాని తగ్గట్టు పేరు పెట్టుకుందాం అనే ఆలోచనలు మొదలైంది. ఉమ్, బీజం పడింది అప్పుడే. ఉమ్, హృదయంతో ఆలోచిస్తా, హృదయం మానవ్. ఉమ్, సో హృదయ మానవ్ అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత తాల్ అనే మూవీ వచ్చింది. చాలా మంది మానవ్ అని పేరు దాన్ని చూసి పెట్టుకున్నారా. ఉమ్, లోకల్ దేవుంటే కాకులు చాలా రకాలు మాట్లాడుతూనే ఉంటారు. ఉమ్, నోరిచ్చాడు కదా దేవుడు, మాట్లాడతాడు. ఉమ్, కానీ అలా కాదు, హృదయ మానవ్. ఉమ్. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.